తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య అన్నారు. గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డూపై దమ్ముంటే సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల పాలన అధ్వానంగా సాగిందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ కర్దించింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఆంధ్రుల యొక్క నిదానంతో బలిదానంతో వచ్చిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇంకా మీరు ముందుకు 3 రోజులు ముందుకేసి ఆ రోజు మీరు అధికారులు లేరు కాబట్టి ప్రజలను రచ్చగొట్టే విధంగా మరి ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు మేము అధికారులకు వస్తే దీన్ని సాధిస్తాం, మేము ఉంచుతామని చెప్పేసి ఏదైతే పగల్బాలు పలికారో ఆ పగల్బాలు ఏమైపోయి ఇప్పుడు ఈరోజు ప్రైవేటీకరణ దిశగా ఆ ప్రక్రియ సాగుతుంటే ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీకు బాధ్యత లేదా? ఆ రోజు ఏం మాట్లాడాడో ఈరోజు విశాఖ ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజేమో ఇంకోటి తెరపై తీసుకొచ్చారు. ఈరోజు తిరుపతి లడ్డు ముఖ్యమంత్రి మీరు అధికారులు ఉన్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే మీరు ఏదైతే ఎంక్వైరీ లేసో లేకపోతే ఏదైనా కమిటీ లేసో దానికి యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్నా కదా. జూలైలో కమిటీ రిపోర్ట్ వస్తే ఇప్పటి వరకు మీరు ఎందుకు దాచుకుపెట్టి కూర్చున్నారు? మీకు బాధ్యత లేదా? ఒక పవిత్రమైన తిరుపతి లడ్డు మీద ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు కలుమూసి కూర్చున్నారు? దాని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి నీకు తెలిసిన బాధ్యత ముఖ్యమంత్రి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీకు చేతన అయితే, మీకు ధైర్యం ఉంటే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అయ్యి దాని మీద లేకపోతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి. తెలుగుదేశం పార్టీకి దమ్ము ధైర్యం ఉందా? మేము అడుగుతున్నాం. ఏదైతే చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఉన్నప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైతే తప్పు జరిగిందంటే తిరుపతి వెంకన్న సాక్షిగా నా ఫ్యామిలీ మెంబర్తో వచ్చి ప్రమాణం చేస్తాను, చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తే దమ్ము ధైర్యం ఉందని చెప్పి ఏదైతే మా నాయకుడు మాట్లాడాడో, మా సుబ్బారెడ్డి గారు మాట్లాడాడో ఆ ధైర్యం నీకు ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం, ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అదంతా కూడా తిరుపతి వెంకన్న లాంటి కానీ తిరుపతి వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు కొనాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లు ఇప్పటి వరకు కూడా ఇదే ప్రభుత్వం సంబంధించిన అదొక బాడీ, అదొక ట్రస్ట్, దాంట్లో చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. ఏ ఒక్కటి కానీ తక్కువైనా సరే దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి అక్కడ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెయ్యి క్వాలిటీ బాగోలేకపోతే వెనక్కి పంపించే పరిస్థితులు మనం చూసాం. 15 లారీలు వెనక్కి పంపించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు 18 లారీలు వెనక్కి పంపించారు. క్వాలిటీ బాగోలేకపోతే ఇది కూడా వెనక్కి పంపించే పరిస్థితి ఉంటుంది. నువ్వు అధికారుల్లో ఉండి తప్పు జరిగితే దానికి బాధ్యత ఎవరు వహించాలి? చంద్రబాబు నాయుడు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎక్కే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారంటే ఎంత దరిదారిపోయిన రాజకీయాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆలోచించాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఈరోజు హిందుత్వం మీద అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుని కేంద్రంలో ఉన్నాయి. ఏదైతే బీజేపీ ప్రభుత్వం దీన్ని ఆలోచన చేసి దీని మీద ఎంక్వైరీ కమిటీ కూడా వేయాల్సిన బాధ్యత, ముఖ్యంగా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేసిన నిజాలు అర్థమవుతే ప్రజలు కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందన్న విషయాన్ని సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం. ఎన్నికల హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి సర్కార్ 100 రోజుల పాలనపై ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయకుండా వంచన చేసినందుకు ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని, దాని నుంచి దృష్టి మళ్లించేందుకు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై దుష్ప్రచారం ప్రారంభించారని అన్నారు. తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని దుష్ప్రచారానికి తెరలేపినందున దీనిపై సిట్టింగ్ జడ్జి సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పుదారి పట్టించేందుకే ఇలాంటి ప్రచారానికి తెగబడ్డారని ఆరోపించారు. ఇంత ఘోరమైనటువంటి పరిపాలన, శాడిస్టు పాలన, మరి ఇటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించి చంద్రబాబు మా పొద్దునటువంటి పరిస్థితి 100 రోజులకే తెచ్చుకున్నారు కాబట్టి ప్రజల దృష్టిని మరలించాలనేసి ఈరోజు ఆయన ఒక పెద్ద పాపానికి పడిగట్టారు. మరి జూలై 12న
జూలై 12న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 1000 ట్యాంకరు వచ్చింది సదరు సంస్థ నుంచి. దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత 17వ తేదీన NDDBకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి దాని శాంపుల్ పంపించారు. అక్కడ నుంచి ఒక వారం 10 రోజులు అది టోటలీ రిజెక్టెడ్ శాంపుల్ అని వచ్చింది. అట్లా సంవత్సరానికి 15-16 ట్యాంకర్లు ఆ విధంగా ఒక టర్మ్లో 15-16 ట్యాంకర్లు ఆ విధంగా రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే టీటీడీలో రిజెక్ట్ అయిన శాంపుల్ని వాడరు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన హయాంలోనూ దాదాపుగా 14-15 ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. జగనన్న హయాంలో కూడా 17-18 ట్యాంకులు రిజెక్ట్ అయ్యాయి. మరి జూలై 17న జరిగితే మరి ఇంతవరకు నిద్రపోతా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు 100 రోజుల పరిపాలన పైన చర్చ లేవనెత్తేటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చింది ఏం లేదు, ఆయన చెప్పుకొచ్చిన వాటిలో తీర్చింది ఏం లేదు. కాబట్టి ఈరోజు అక్కడ ఒక వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కూడా మిక్స్ అయ్యి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సంబంధించినటువంటి అధికారి వ్యక్తం చేస్తే దాన్ని తీసుకొని ఇది జంతువులకు సంబంధించినటువంటి ఎనిమల్ ఫ్యాట్, జంతువుల కొవ్వు అందులో మిక్స్ చేసి ఆ నెయ్యిని టీటీడీకి సప్లై చేయడం జరుగుతుందని ఒక డైరీ మీద ఆరోపణలు చేశాం. తమిళనాడుకు సంబంధించిన డైరీ మీద ఆరోపణలు. దీన్ని రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీటీడీలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది, ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనేటువంటి ప్రచారానికి తెరలేపారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నది తానే, దాన్ని విచారణకు ఆదేశించాల్సింది కూడా తానే. దాన్ని కరెక్ట్గా జరిగిందా లేదా అనేసి సంబంధించినటువంటి శాఖ అధికారుల నుంచి నివేదిక రాకుండానే ఒక అక్కడ ఈవో మాత్రము అది వెజిటబుల్ ఫ్యాట్ అంటాడు, ఈయన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రము దాన్ని ఎనిమల్ ఫ్యాట్ అంటారు. అంటే తిరుపతి లడ్డు యొక్క ప్రాశస్తాన్ని కూడా తగ్గించేటువంటి కార్యక్రమం ఈరోజు ముల్లోకాలని వెళ్ళేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క విశిష్టతను కూడా ఆ పవిత్రతను కూడా తగ్గించేటువంటి కార్యక్రమం. అంటే ఎంత స్థాయికి దిగజారుతా ఉన్నారు రాజకీయంలో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఎంత స్థాయికి దిగజారుతా ఉన్నారు అనేటువంటి పరిస్థితి గమనించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది, పిల్ వేయడం జరిగింది. దీనిపైన నిష్పక్షపాతంగా CBI విచారణ జరగాల లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన 100 రోజుల పాలన గమనించి మనం లిట్మస్ టెస్ట్గా భావిస్తే రాబోయే కాలంలో ఆయన ప్రజలకు ఏం చేయరు. ఎంతసేపు ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలా, ప్రతిపక్ష నాయకులు వీలైనైతే ఇబ్బందులు పెట్టాలా, ప్రలోభాలు పెట్టాలా, పార్టీలు మారేటట్లు చేసుకోవాలా, విజిలెన్స్ విచారణ పేరుతో ఒత్తిళ్లు తీసుకురావాలా అనేటువంటి కార్యక్రమము ఆయన ఈ ప్రభుత్వాన్ని వాడుకుంటా ఉన్నారు, ఈ అధికారాన్ని వాడుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఆయన చేయబోయేది శూన్యము అనేసి ప్రజలు గమనించాలా. వెంకటరమణ స్వామి పైననే ఆరోపణలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా పుట్టగత్తలు లేకుండా పోతారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నూతన ఆర్టీసీ సర్వీస్ ను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు నర్సాపురం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నూతన సర్వీస్ ను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని, తర్వాత రోజు ఉదయం 7:30 ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి సాయంత్రం 7 గంటలకు నర్సాపురం చేరుకుంటుందని అన్నారు. ఈ సర్వీస్ ను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యసుబ్బన్నరెడ్డి, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, పోలిశెట్టి సాంబ, బళ్ల వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లే విధంగా కూడా నర్సాపురం డిపో నుంచి మరి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా బస్సు లేని పరిస్థితి. హైదరాబాద్ వెళ్ళడానికి కూడా 4 బస్సులు వెళ్తున్నాయి ఇక్కడి నుంచి నర్సాపురం నుంచి. దానిలో దృష్టిలో పెట్టిన ఆర్ఐ గారు కానీ డిఎం గారు కానీ నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళేవారు కూడా తిరుగుతున్నారు. కాబట్టి ప్రయాణికులు ఎయిర్పోర్ట్కి వెళ్లే విధంగా సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రభుత్వం అదేవిధంగా డిపో మేనేజర్ గారు కూడా దానికి చర్యలు తీసుకుని ఇవాళ బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నర్సాపురంలో 8 గంటలకు బయలుదేరుతుంది ప్రతిరోజును. అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు 7 గంటలకు ఎయిర్పోర్ట్ వెళ్తుంది. అదేవిధంగా మరలా ఎయిర్పోర్ట్ నుంచి మార్నింగ్ 7:30కు బయలుదేరి ఇక్కడికి 7 గంటలకు వచ్చే విధంగా మరి బస్సులు ఏర్పాటు చేయడం కూడా ఆర్టీసీ వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూడా కోరుకునేది ఒకటి, ఆర్టీసీ వారిని ఈ మచిలీపట్నం ద్వారా కూడా ఇంకా బస్సు వేసుకుంటే కనుక బాగుంటుందని చెప్పి మేము కూడా సూచనలు ఇస్తున్నాం. త్వరలోనే కూడా ఆ రకంగా మరి ముందుకెళ్లాలని చెప్పి గతంలో కూడా ఏదైతే మరి ఆర్టీసీగా
మంత్రివర్యులు ఉన్నారో మరి ఏలూరులో కూడా ఆయన వచ్చి కొత్త బస్సులు ఓపెన్ చేసిన సందర్భం కూడా మరి లాస్ట్ మంత్ లో జరిగింది. మరి ఆయన కూడా కొత్త బస్సులు సర్వీసులు ఏర్పాటు చేయడం, మనకు కూడా రాబోయే రోజుల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి కూడా మరి బయట రోడ్స్ కి కొత్త బస్సులు వచ్చే విధంగా కూడా మేము మరి తగిన అవకాశాలు కల్పించమని చెప్పి ఆ డిపార్ట్మెంట్ కోరుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రజల ప్రధాన అందరూ కూడా మరి బస్సుని సద్వినియోగం చేసుకోవాలి. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో చదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో జరుగుతున్న అక్రమాలను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో అన్నదానం దగ్గర నుంచి లడ్డూ ప్రసాదం వరకు అన్ని కల్తీ చేశారని ఆరోపించారు. మరి గడిచిన 10 రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న అన్యాయాలు, అదేవిధంగా వారికి జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ ధర్మో రక్షిత రక్షిత. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవునికి జరుగుతున్న అన్యాయాలు అన్నీ కావు. ఒక హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము కాకుండా దేవుని మీద ప్రేమ లేని ఒక వ్యక్తిని తెలుగుదేశం టీడీటీ బోర్డు చైర్మన్గా పెట్టడం, ఎవరైతే సీనియర్ అర్చకులు ఉన్నారో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారో వారిని కూడా తీసివేయడం జరిగింది. ఎంతో మంది అధికారులు మార్చడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మరి అక్కడ ఎన్నో తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా అన్యాక్రాంతమైనవి. అవినీతి దుర్మార్గాలన్నీ పెచ్చిమీరిపోయినాయి. ఇటువంటి కార్యక్రమాల్లో అక్కడ జరిగే అన్నదానం కూడా సరైన రీతిలో లేదు. అలా కాకుండా జంతువుల నెయ్యితోటి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు స్వామివారి లడ్డూను తయారు చేయటం ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ల్యాబ్ టెస్ట్కి వెళ్తే దాంట్లో కొన్ని జంతువుల నెయ్యి, నూనె వాటితో కలిపి లడ్డూను తయారు చేస్తున్నారు. నిజంగా అయితే ల్యాబ్ టెస్ట్లో మరి చాలా రకాల సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, మరి జంతువుల ఆయిల్ ఇవన్నీ కూడా దీంట్లో టెస్ట్లో వచ్చినాయని చెప్పి ట్రేస్ ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున ల్యాబ్ టెస్టింగ్లో రావడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీడియా దృష్టికి తేవడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ టీడీటీ బోర్డు చైర్మన్ కానీ అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం. హిందూ ధర్మానికి ఆ దేవదేవుడికి ఎక్కడ కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. స్వచ్ఛమైన హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించాలంటే ఆ దేవదేవుని కాపాడుకోవాలి. ఆ దేవదేవుని స్వరూపంలో ఉన్న లడ్డుని కాపాడుకోవాలి. స్వచ్ఛమైన లడ్డుని తయారు చేయాలి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ మెయిన్ రోడ్లో ఆక్రమణ తొలగింపు కార్యక్రమం చేపట్టారు. మెయిన్ రోడ్లో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని ఆక్రమణలు తొలగించినట్లు సీఐ రేవంతమ్మ తెలిపారు. తొలగింపు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, సచివాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో తీవ్ర విషాదం. విహారయాత్ర కోసం వెళ్లిన విద్యార్థుల్లో 3 గల్లంతు. బాపట్ల జిల్లా మిన్నేపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఉత్సాహంగా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. నర్సాపురం నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆర్టీసీ సర్వీస్. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.